ఊరికే అయిపోరు గ్లోబల్ స్టార్లు అంటూ కాలర్లు ఎగరవేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. వివరాల్లోకి వెళదాం. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ ఆల్మోస్ట్ బ్యానర్ ఐటమ్గా పబ్లిష్ కాబడ్డ నారా లోకేష్ గారి ఇంటర్వ్యూ. ప్రతిష్టాత్మక ఇండియా టుడే కాన్క్లేవ్లో నంబర్ 1 జర్నలిస్ట్గా చెప్పబడే రాజ్దీప్ సర్దేశాయ్ గారికి నారా లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఇండియా టుడే కాన్క్లేవ్లో భాగంగా కేవలం లబ్ధ ప్రతిష్ఠులైన వారిని, తాజాగా విజయాలు సాధించిన వారిని మాత్రమే రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తారు. అందుకే లోకేష్ గారికి ఈ అద్భుతమైన గౌరవం దక్కినందుకు ఈనాడు ఒక క్యాస్ట్ న్యూస్ పేపర్గా ఎంతగానో పొంగిపోయింది. ఈ న్యూస్కు గొప్ప కవరేజ్ ఇచ్చింది. అయితే లోకేష్ గారి కంటే 2 సంవత్సరాల ముందుగానే, అంటే 2023లోనే ఈ అపూర్వమైన గౌరవాన్ని సంపాదించారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇండియాకు ఆస్కార్ అవార్డు రప్పించడంలో ప్రధాన భూమిక పోషించిన హోదాలో రామ్ చరణ్ గారు అప్పట్లో ఈ ఇంటర్వ్యూ రాజ్దీప్ సర్దేశాయ్ గారికి ఇచ్చారు. ఇటువంటి గొప్ప గౌరవం ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా పొందలేదు అనే విషయం నిర్వివాదాంశం. ఏదేమైనా లోకేష్ గారి కంటే 2 సంవత్సరాల ముందుగానే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఇంటర్వ్యూ ఇచ్చి చరిత్ర సృష్టించారు రామ్ చరణ్ గారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకేష్ గారికి ఇచ్చినంత స్పేస్ ఆనాడు రామ్ చరణ్ గారికి ఇవ్వలేదు ఈనాడు దినపత్రిక. కులగజ్జిలో ఇవన్నీ మామూలే అయినప్పటికీ రామ్ చరణ్ గారు సాధించిన ఫస్ట్ ఇన్ ద హిస్టరీ రికార్డును ఎవ్వరూ చెరపలేరుగా.